హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు నేను టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. చట్నీ ప్రిపరేషన్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్, అదేవిధంగా కొత్తిమీర. చట్నీ ప్రిపరేషన్కు టమాటాలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని ముందుగా పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ప్రిపరేషన్కు ముందుగా పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి వేపుకోవాలి. అందుకోసం గ్యాస్ పైన బౌల్ పెట్టి ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడుక్కున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నా. వీటిని బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చిని గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. వేగిన పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను బౌల్లో వేసుకొని వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. టమాటా త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇందులో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నా. ఎల్లిపాయలను వేసుకుంటున్నా. ఉల్లికాడలను కూడా వేస్తున్నా. జీలకర్రను వేసుకుంటున్నా. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. వేంపి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. టమాటాలను ఈ మిక్సీ జార్లో వేసుకుంటున్నా. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన టమాటా పచ్చడిను ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. టమాటా చట్నీ ప్రిపేర్ అయింది. మీరందరూ ప్రిపేర్ చేసుకోండి. బ్యాచిలర్స్ ఇన్స్టెంట్గా త్వరగా చేసుకునే రెసిపీ టమాటా చట్నీ. ఈ టమాటా చట్నీని టిఫిన్స్కి మాత్రమే కాకుండా రైస్లో కూడా వాడుకోవచ్చు. ఈ టమాటా చట్నీతోటే రైస్ మొత్తం తినేయచ్చు. త్వరగా అయిపోయే రెసిపీ టమాటా చట్నీ. ఎంతో టేస్టీ ఉండే చట్నీ టమాటా చట్నీ. మీరందరూ తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి.